పెట్టించండి బాగుంటుంది అక్కడి నుంచి ఎంత వస్తుంది మేడం కొంచెం సార్ మేడం ఇది టాటా కొంచెం ముందు టాటా 2 కిలోవాట్స్ ఇక్కడికి మనకి ఇది 580 వాట్స్ ఇది దాని వచ్చి 580 వాట్స్ మామూలుగా ఇది 2 కిలోవాట్స్ వచ్చి 80 మామూలు పిల్లల్లోనే తీసుకున్నాం మొత్తం కాస్ట్ ఎంత మొత్తం మ్యాక్సిమం 8 వాట్స్ పర్ డే పర్ డే యావరేజ్ 80 ఇప్పుడు 2 ఇంచెస్ జనరేషన్ అయిపోయింది సమ్మర్ కావచ్చు 20 యావరేజ్ లైవ్ అక్కడ లైవ్లో డెమో తమ్ముడు సవజాన్ బాగా వచ్చినట్టవా సవజ్ బాగా వస్తుంది because of the radiation of Rayalaseema, that's why we are getting a more generation. And moreover, it is a bifacial. Suppose if the ground is, the roof is covered with some reflection paint, it will generate from both sides. And this is a monoperk material. The rays which are affecting the cell, it will be diverted. It won't pass through the panel. It will divert. So that is called as a perk material. So one cell will be 2 times it will be passed. One ray where it is hitting here, it will be with a 45 degrees angle, it will hit to some other panel. So it will generate more. And the ground floor, if you paint with some reflection paint, it is a bifacial panel. In the back side also you will have this. So, and one more thing, this is the panel. Suppose if the shadow comes here somewhere in the panel, the entire panel will be cut because it is connected in the ceiling. So, but this is the technology, this is the off-cut technology. Suppose if there is a shadow in this area, here this panel, other panel will be working. That is called as the off-cut technology. This is the off-cut technology. This is the advanced technology. This is the monoperk where you are using a NASA, it is around 40. What is the flexible part? And this is the standard panel. And nowadays all the industries and other things they are using the other type of panel, monocrystalline, ఓకేనా medium temperature, it will go very good. Yeah. And the crystalline also it should not be getting more. టాటా పవర్ సోలార్ ఉంది, ఆస్కర కంపెనీ. లక్ష్మయ్య గారు కావండి, రమేష్ గారు చెప్పారు ఎలా పనిచేస్తుంది దాని బెనిఫిట్ ఏమని. సో నేను మీకు పెద్దగా దీని గురించి చెప్పే అవసరం లేదు. మనం పెట్టిన పెట్టుబడి ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సిస్టమ్ 3 కిలోవాట్ సిస్టమ్ 2 లక్షలు 10,000 2 లక్షలు 30,000 అయితే మనకు లోన్ కూడా ఇస్తున్నారు. మనకి ఈ PM సూర్య గారి కింద ప్రతి బ్యాంకు లోన్ ఇస్తుంది. దాదాపు 2 లక్షల వరకు మనకు లోన్ వస్తుంది.
అంటే ఒక 10% మనం పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 లక్షల 10,000, 2 లక్షల 30,000 అయితే మనం దాదాపు బ్యాంక్ 2 లక్షలు ఇస్తే మనం పెట్టుకోవాల్సిన పెట్టుబడి ఎంత 10,000, 20,000 ఉంటుంది. ఆ 20,000 పెట్టుకుంటే మనకు సిస్టమ్ అనేది ఇన్స్టలేషన్ అవుతుంది. పెట్టిన ఇన్స్టలేషన్ చేసిన తర్వాత మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. ఒక 15 days లో మళ్ళీ మీకు 75,000 వస్తుంది. సో మనం పెట్టుకున్న పెట్టుబడి ఎంత 10,000, ఒక 20,000 పెడతాం. 15 days లో మనకు 78,000 వస్తుంది. సో ఏదైనా స్కీమ్ కానీ ఇలాంటి ప్రాఫిట్ గా ఎక్కడైనా ఉందా మీరు ఆలోచించండి ఒకసారి. మనం ఏదైనా వాషింగ్ మిషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ అందరూ వాషింగ్ మిషన్ కానీ ఏసీ కానీ ఏదైనా లోన్లో తీసుకుంటాం, దాన్ని ఈఎంలో పెడతాం. అది 5 years 6 years అయితే దాని వాల్యూ అనేది డిప్రెషన్ అవుతుంది. కానీ ఒక స్కీమ్ లో ఒక ప్రోడక్ట్ ఒక సోలార్ లోనే ఒక స్కీమ్ లో అదే 4 years లో మనం పెట్టిన పెట్టుబడి మనకి రిటర్న్ గా అంటే ఒక 4 years లో మనం పెట్టుబడి అయిపోతుంది. ఇది గ్యారెంటీ 25 years చేస్తే 20 years మనకి ఒక ప్రాఫిట్ అంటే ఒక 7 lakhs 9 lakhs మనం డబ్బులు సంపాదించినట్టే. లాజిక్ మీకు అర్థమవుతుంది అందరికి. మన పైన ఉన్న స్పేస్ ని అది వాడుకొని దానికంతా అదే ఉత్పత్తి చేసి మనకి డబ్బులు అనేది సంపాదిస్తాము. సో ఇంత మంచి ప్రాజెక్ట్ ని మన జనాలు చాలా వరకు మన వెండర్స్ కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కింద పోరాడుతున్నారు, చేస్తున్నారు. కానీ ప్రజల్లో ఇంకా ఏదో ఇది సోలార్ వేసుకోవాలంటే పెద్ద పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళు వేసుకోవాలో లేదంటే పెద్ద బిల్లు వచ్చే వాళ్ళు వేసుకోలేదు, అలా ఏం లేదు. ప్రతి ఒక్కరు వేసుకునే మంచి స్కీమ్ ఇది. ఎందుకంటే మనం ప్రతి బ్యాంక్ అనేది లోన్ ఇస్తాను. ఒక 10,000 పెడితే ఒక 20,000 పెడితే 10,000 జస్ట్ మార్జిన్ ఒక వాళ్ళు 85% వాళ్ళు ఇస్తే మనం 50% మనం పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత మనకి రిటర్న్ గా మనకు 78,000 వస్తారు. సో బెస్ట్ అడ్వాంటేజ్ అది. సో రెండో పాయింట్, మనము మన జిల్లాలో ముఖ్యంగా కొత్తపల్లి జిల్లాలో మనము మన టాటా పవర్ సోలార్ గదిలో ఒక 25 సిస్టమ్ చేస్తున్నాము. పుట్టపర్తిలో 3, గోరెట్ల ప్రొజెక్టులు అన్నీ చేస్తున్నాం. కానీ మెయిన్ గా పుట్టపర్తిలో మనకు మంచి క్యాపబుల్ టౌన్ ఇది ఈ పుట్టపర్తిలో. కానీ ఇంకా అవేర్నెస్ చాలా తక్కువ ఉంది. చాలా మందికి ఇంకా ఇప్పుడు అడుగుతున్నాం మనము సోలార్ వేసుకుని ఇప్పుడు ఎందుకు నెక్స్ట్ వేసుకుందాము, డబ్బులు అంతా కట్టాలన్నా. సో ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. కానీ ఇంకా జనాలు మన ఎంత డిపార్ట్మెంట్ తరఫున మేము తరఫున చెప్తున్నా పుట్టపర్తిలో అవేర్నెస్ లేదు. మరి ఇక్కడ చాలా మంది వచ్చినారు, మహిళా సంఘాలు వచ్చినారు, ఎంప్లాయీస్ వచ్చినారు. మరి పుట్టపర్తి టౌన్ లో ముఖ్యంగా మేము ధైర్యం తిరుగుతున్నాం పుట్టపర్తిలోనే. ఇంకా జనాల్లో ఇంకా సోలార్ గురించి అంటే మనం స్కీమ్ గురించి మొత్తం అందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా నేను ఏదో సబ్సిడీ 75,000 వస్తుందనో లేకపోతే అవుట్పుట్ ఎంత వస్తుందో ఇవి చెప్పే అవసరం లేదు. ఆ సబ్జెక్ట్ అయితే దాదాపు 3 నెలల ముందు డిస్కస్ చేసుకున్నాం. 3 months బ్యాక్ ఇదే ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టుకున్నాం. ఇక్కడ అందరూ డిపార్ట్మెంట్ అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో స్కీమ్ ఎలా పనిచేస్తుంది, ఎంత అవుట్పుట్ వస్తుంది. కానీ ఇప్పుడు మనం ఇక్కడ సబ్జెక్ట్ లైన్ ఏంటంటే మనం పెట్టుకున్న పెట్టుబడి ఎంత, మనకు వస్తున్న సబ్సిడీ ఎంత, మనం ఎంత లాభపడుతున్నాం. అదొక్కటి మైలు పెట్టుకోండి. మనం పెట్టే పెట్టుబడి లక్షల్లో ఏం లేదు. మన బ్యాంకు లోన్ ఇస్తారు. 3 kilowatt సిస్టమ్ పెట్టుకుంటే మీరు పెట్టాల్సిన పెట్టుబడి 10,000, 20,000. సో అది మైండ్లో పెట్టుకోండి. మీకు మళ్ళీ అంటే మీరు 20,000 పెడితే మీకు మళ్ళీ ఒక 15,000, 75,000 సబ్సిడీగా వస్తుంది. రెండో విషయం, ఒక కారు ఒకటి ఏదైనా వస్తువు కొంటే ఒక 4 years లో 5 years వాల్యూ డిప్రెషన్ అవుతుంది. బట్ ఈ సోలార్ అనేది మీకు 25 years లో మీరు పెట్టిన పెట్టుబడికి మీకు ఒక లాభం తెస్తుంది. అంటే మీరేం కష్టపడే అవుతుంది. డైరెక్ట్ మీరే మీ పైన ఉన్న రూఫ్ టాప్ మీద సోలార్ జనరేట్ చేసి గవర్నమెంట్ అనేది ఇచ్చి మీరు ఆదాయం పొందుతారు. సో ఇంత మంచి బెనిఫిట్ స్కీమ్ వేరే ఏదైనా మీరే చెప్పండి, వేరే స్కీమ్ ఎక్కడైనా ఉందా? సో గవర్నమెంట్ పిఎం సూర్య ఒక అద్భుతమైన స్కీమ్ ఇది. ఇది అందరూ ఉపయోగించాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఇది వేరే ఏదైనా స్కీమ్స్ ఇప్పుడు వేరే స్కీమ్ చూస్తుంది, రేషన్ కార్డు లేదా క్యాష్ సర్టిఫికేట్ రకరకాలు ఉంటాయి. ఇదొక్క స్కీమే మధ్యతరగతి వాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ ఎవరైనా కానీ దీనికి అందరూ అర్హులు ఉన్నారు. సొంత ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరు అర్హులు. సో మంచి